శతమానం భవతి. వచ్చింది సార్. ఇటు అమ్మ నీలిమా, నేనే అని అంత కరెక్ట్గా ఎలా తెలుసు మావయ్య? నీ ఫోన్ కోసం ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానమ్మా. ఇంతకీ మన ప్లాన్ సక్సెస్ అయిందా లేదా? లేదు మావయ్య, ఫస్ట్ టైం ఫెయిల్ అయింది. అవునా? ఎలా? ఆ వరుణ్ గారు దొరికిపోతాడేమో అని ఎంత భయం వేసింది మావయ్య. పోనీలేమ్మా, వాడు తప్పించుకొని నీ నెత్తి మీద పాలు పోశాడు. అదే వాడక్కడ దొరికిపోయింటే నీ పరిస్థితి ఇంకోలా ఉండేది. ఖచ్చితంగా వాడికి నీ మీద కూడా డౌట్ వస్తుంది. వాడితో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయి. ఏం చేసినా మన చేతికి మట్టంటకూడదు. అవతలోడు మాత్రం మస్ అయిపోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోమ్మా. నేను నీ మేని కొడలి మావయ్య. ఆ రోజు నువ్వు జైల్లో మాట్లాడిన మాటలు చూసి నేనే షాక్ అయ్యాను. నువ్వు నిజంగానే మారిపోయావేమో అనుకున్నాను. నేనెప్పటికీ మారనమ్మా. నీకు కార్తీక్ని గిఫ్ట్గా ఇవ్వడమే నా జీవితాశయం. నేను జైల్లో ఉన్నా బయటున్నా నేనెప్పుడూ ఒకేలా ఉంటాను. నీ ఆత్మస్థైర్యాన్ని చెక్ చేయటానికి నేనలా నటించానంతే. కార్తీక్ మీద నీకున్న ప్రేమ ఏమీ తగ్గలేదు కాబట్టి నీకీ ప్లాన్ అంతా చెప్పాను. థ్యాంక్స్ మావయ్య. నీ సపోర్ట్ నాకు ఇప్పుడు ఉండాలి. తప్పకుండా ఉంటుందమ్మా. కాకపోతే ఈసారి ఇంకా స్ట్రాంగ్గా ప్లాన్ చేసి ఆ భానుని బుక్ చేయి. ఇది నాకు వేరే చెప్పాలా మావయ్య? ఇంకో మాటమ్మా, అది పల్లెటూరు. అక్కడ కొత్త వాళ్ళు ఎవరన్నది తెలుసుకోవటం చాలా ఈజీ. అదీ కాక అది భానుకి చాలా పట్టున్నూరు. ఆ ఊర్లో ఏ చిన్న విషయం జరిగినా ఊరంతా భాను వైపు నిలబడుతుంది. అప్పుడు అనుమానిస్తుల్ని పట్టుకోవడానికి ఎక్కువ శ్రమపడక్కర్లేదు. వరుణ్ణి చాలా జాగ్రత్తగా కనిపెట్టు. వరుణ్ణి ఒక సేఫ్ ప్లేస్లోనే దాచాను మావయ్య. అది నిజంగా సేఫే కాదా అని ఒక్కసారి ఆలోచించు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందమ్మా. అలాగే మావయ్య, ఉంటాను. సరే అమ్మా. ఇదిగో. ఇదేంటే గుమ్మం ముందు గుర్కాలా ఇలా కూర్చున్నావు? 10 అవుతుంది, నిద్రపోవా? నువ్వు చెప్పింది నిజమే బామ్మ. కాపలా కోసమే ఇక్కడ కూర్చున్నాను. కాపలానా? దేనికే? చెప్పాను కదా, వాడెవడో కనిపెట్టే వరకు నేను నిద్రపోను అని. అందరూ పడుకున్నాక వస్తాడేమోనని అందుకే ఇక్కడ కాపలాగా కూర్చున్నాను. ఎందుకమ్మా, అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, తలుపులన్నీ కూడా వేసే ఉన్నాయి. ఇంక నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. లేదు మావయ్య, నిజమేంటో నిరూపించాలి. ఇందులో నా తప్పు లేదు అని నిరూపించేంత వరకు నా కళ్ళు మూతపడవు. పోనీ అంతగా కావాలంటే ఒక 10 మందిని కాపలా పెడదాం లేవే. లేదు బామ్మ, ఇదెవరో కాపలా కాసే విషయం కాదు, నేను కాపలా కాయాల్సిన విషయం. నింద నా మీద పడింది, ప్రమాదం మా అత్తగారికి. ఈ నింద నేను తప్పించుకోవాలంటే ఏ ప్రమాదం జరగకుండా అత్తయ్య గారిని కాపాడుకోవాలి. ఏంటే నీ మూర్ఖత్వం? ఊర్మిళ, కనీసం నువ్వైనా చెప్పవే. ఏం చెప్పమంటావమ్మా? నా మాట వినే వాళ్ళకి చెప్పచ్చు, నేనంటే గౌరవం ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, నా వాళ్ళకి చెప్పచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నదేదే కూడా తనకి తెలియకుండా జరుగుతుందని చెప్తుంది కదా. ఇదిగో, ఇది కూడా నాటకంలో ఒక భాగమే. చూద్దాం, ఇదే గనక నిజమైతే, తను గనక నిప్పే అయితే అసలు నిజమనేది బయటికొస్తుంది. లేదు, ఇది గనక నాటకమే అయితే నా కొడుక్కి నిజమేంటో తెలిసొస్తుంది. అసలు ఇందులో నేను చెప్పగలిగేదేవీ లేదు. మనోహర్, నువ్వైనా చెప్పు. బామ్మ, ఇక్కడ కాపలా కాయాలని నిర్ణయించుకుంది నేను. మీరు వెళ్ళి పడుకోండి.
ఏంటి వరుణ్, ఇంకా లేవలేదా? అప్పుడే తెల్లారిందా? నీకు నచ్చినప్పుడు లేవటానికి నువ్వు నీ గెస్ట్ హౌస్లో లేవు, దోసపాటులో ఉన్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా లేచి రెడీ అవ్వు. ఏం నీలిమా, ఇప్పుడు నేను ఎక్కడికైనా రావాలా? అవును, ఇప్పుడే అసలైన టాస్క్ మొదలైంది. గేమ్ మంచి రసపట్టు మీదకొచ్చింది. నువ్వు ఈ టైంలో ఇంటికొస్తే చాలా డేంజర్. ఏం చేయాలో నేను చెప్తాను, ముందు నువ్వు రెడీ అవ్వు. ఓకే. స్వామి, ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇందులో నేను సమాధవుతున్నానని మాత్రం అర్థం అవుతోంది. నా తప్పు లేదు అని నిరూపించుకోవాలి అన్నా, వచ్చినవాడు మా అన్నయ్య కాదు అని నిరూపించాలి అన్నా పెద్ద సవాలుంది. కానీ ఏం చేయాలో మార్గం మాత్రం కనిపించడం లేదు. నడిపించి గెలిపించిన దైవం నువ్వు. నాకు ధైర్యం ఇవ్వవలసింది నువ్వు. ఈ పోరాటంలో విజయం సాధించేలా చేయి. ఏమండి, ఒక్క నిమిషం. హారతి తీసుకోండి. ఒక్క నిమిషం అండి. ఏంటండి, మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది బాను? ఇంతవరకు రాలేదండి. ఇందాక మీరు మాట్లాడిన మాటల్లో నాకు అర్థమైంది, అందుకే అడుగుతున్నాను. చూడు బాను, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో మా అమ్మ మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. నీ కష్టం వస్తే నేను తట్టుకోలేను. అలాగే మా అమ్మకి ఏమైనా జరిగితే మాత్రం నా గుండె తట్టుకోలేదు. ఆ వచ్చినవాడు మీ అన్నయ్య అని చెప్తున్నాడు, కాదని నువ్వంటున్నావు. నిజమేంటో తెలిసే వరకు నేను కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నాకు కూడా ఏదో తెలియని ఒక ఆందోళన కలుగుతుంది. నీతో మనసు విప్పి మాట్లాడాలన్నా అది అడ్డుతెరలా అడ్డుపడుతుంది. అందుకే ఈ సమస్యకి ఎంత తొందరగా ముగింపు పలికితే అంత మంచిది. నాకమ్మ తర్వాత ఎవరైనా, చివరికి నువ్వైనా. భాను, ఏంటమ్మా ఇది? నేనంతా విన్నానమ్మా. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుందేమోనని భయంగా ఉందమ్మా. ఆయనకి నా మీద ప్రేమ చచ్చిపోలేదు నాన్న. కార్తీక్కి నీ మీద ఎప్పుడూ ప్రేమ ఉందమ్మా. కానీ ఊర్మిళకు ఒక ఆపదంటే కార్తీక్ తట్టుకోలేడు. ఇది వరకు కూడా ఇదే మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి దానివల్లే మీ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడుతుందేమోనని భయంగా ఉందిరా. ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి.